బసప్ప గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ అందుబాటు నేటి ఈ కార్యక్రమానికి వేదికపైకి గ్రామంలోనే గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యారంగంలో సేవలు అందించిన మూల స్తంభాలుగా వీరికి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా విశ్రాంత ఉపాధ్యాయులు బరువుల కృష్ణారెడ్డి గారిని తన శేష జీవితాన్ని ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లో లక్ష్మారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెన్నైల నారాయణ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ పేరు ప్రఖ్యాతలను విస్తరిస్తూ నలువైపులా విస్తరిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ అచల సాంప్రదాయాన్ని విస్తరిస్తున్న ఎంతో మార్గదర్శి గవినోల ముకుందారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకతను చాటుకుంటూ చిన్నన్న శతక గ్రంథ రచయిత కుమారి చిన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భీమన్ గారి నారాయణ రెడ్డి సీనియర్ టీచర్ వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెన్నైల బసిరెడ్డి సీనియర్ టీచర్ వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువతి యువకులు, విద్యావంతులు, అవరోధాలు, ఆటుపోట్లు, అదేవిధంగా ఎన్నో అనుకొని కూడా మొదటి అడుగుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తున్నాం. ఇది మొదటి అడుగుగా భావించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. వీరు ఏకతా విద్యామందిర్ నారాయణపేటలో వీరు ప్రస్తుత రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వీరు గణిత శాస్త్ర అధ్యాపకులుగా గ్రామం నుంచి ముకుందారెడ్డి గారు పరిచయం అక్కర్లేని వ్యక్తి. దాదాపు నారాయణపేట జిల్లాలోనే కాదు వివిధ పక్క జిల్లాలో తమ అచల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తి భావన అనే భావాన్ని ప్రజల్లో కూడా ఇమడింపజేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి. తర్వాత రవినోళ్ళ మహిపాల్ రెడ్డి గారు వీరు కూడా తమ శిక్ష జీవిత 20-25 సంవత్సరాలుగా ఒక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకే పరిమితమై తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా భీమన్ గారి వెంకటరెడ్డి గారు వీరు కూడా దాదాపు 25-30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరు కూడా మనకు మార్గదర్శకులే. తర్వాత తులముల బాలకృష్ణారెడ్డి గారు ప్రైవేటు రంగంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా సేవలు అందిస్తూ యువతకు మార్గదర్శిగా ముందుకు సాగుతూ ఉన్నారు. తర్వాత రాలేదు కాబట్టి అనివార్య కారణాల వల్ల
అనివార్య కారణాల వల్ల ఈ మంగు నరసింహ గారిని వేదికపైకి పిలవడం జరిగింది. వీరు కూడా గ్రామంలో అభివృద్ధికి తమ భాగస్వామ్యాన్ని అందరినీ కలుపుకపోతూ కృషి చేయడం జరుగుతుంది. గుడిలో పాఠశాలను చెప్తూ ఎంతో మందికి మార్గదర్శక వ్యక్తి. అదేవిధంగా మేదర్ వెంకటయ్య ట్యూషన్ చెప్తూ ఎంతో మంది విద్యార్థులతో కూడా వెలుగులో నింపడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉద్దేశము వీళ్ళ మార్గదర్శనం అందులో భాగంగా మొదటగా రామాయణంలో వృత్తాపత్తిగా వీళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా మనం ఏం చేసినా కూడా తక్కువనే కాబట్టి మన వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వీరికి సన్మానించవలసిన కనీస బాధ్యత ఉంది కాబట్టి వీరికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. చెన్నైల రంగారెడ్డి గారికి, ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రముఖులు విద్యావంతులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వేదిక కింద కూడా ఎంతో మంది ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నప్పటికీ వారందరికీ కూడా వీరి అనుభవం ముందు వారి స్థాయి సరిపోదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వేదిక పైన ఉన్న ప్రముఖులకు కూడా వేదిక పైన ఉన్నవారు సన్మానించాల్సిన అవసరం ఉంది. మొదటగా గవినోల రంగారెడ్డి గారికి మైపాల్ రెడ్డి గారు వేదికపైకి మైపాల్ రెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మెమోతో కోరుతున్నాం. అన్న కొద్దిగా సైడ్ నుండి చేయండి. ఎంపీటీసీ బసన్న గారికి బాలకృష్ణ రెడ్డి గారు శాల్వాచే సన్మానించాల్సిందిగా. అలాగే చెన్నైలో పద్మారెడ్డి గారికి రాఘవేందర్ రెడ్డి, అలాగే చెన్నైలో నారాయణ రెడ్డి గారికి ఎస్ భీమిరెడ్డి శాలువాతో సత్కరిస్తారు. వీరికి తూముల బాలరాజు మెమంటోతో సత్కరిస్తారు. తూముల బాల గవినోల మైపాల్ రెడ్డి గారికి దినేష్ వర్మ వేదిక పైకి వచ్చి శాలువాతో సత్కరిస్తారు. ఈశ్వర్ వచ్చి
మెమంటోతో సత్కరించాలి మైపాల్ రెడ్డి గారు. బాలకృష్ణప్ప, పోలీస్ బాలకృష్ణప్ప. వీరికి పి రవీందర్ రెడ్డి గారు మెమంటోతో సత్కరిస్తారు. మైపాల్ రెడ్డి గారికి ఈశ్వర్ మెమంటోతో దోమ తిమ్మారెడ్డి, భీమన్ గారి వెంకటరెడ్డి గారికి పులముల తిమ్మారెడ్డి, పులముల బాలకృష్ణారెడ్డి గారికి సురేందర్ రెడ్డి వేదిక పైకి వచ్చి మెమంటో ఇవ్వాలి. అలాగే నాగరి వెంకటయ్య గారికి చెన్నైలో నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. వేదికపై ఆశీనున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేడు సరే ఇది ఒక విధంగా విద్యావంతుల సదస్సు అయి ఊరికి ఒక స్ఫూర్తిదాయకము ఉన్నటువంటి 64 కళల్లో తిరుమలాపురంలో అన్ని కళల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దాదాపుగా ఒక్కొక్కరు ఒక కళారంగంలో ఆరితేరు ఉన్నారు. సపోజ్గా ఆయన చదివినది చిన్న చదువు, కనీసం అంటే ఆయనలో ఉన్నటువంటి యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా నా దగ్గర లేవు. అయితే ఇక్కడ భగవంతుడు ప్రసాదించిన తిరుమలాపురం యొక్క పుణ్యం అని చెప్పి అనుకోవాలి. ప్రతి రంగంలో రాణిస్తున్నారు. క్రీడారంగంలో కానీ అది కూడా మన జిల్లాకే గర్వకారణం. ఒకటి మరి ఈ మధ్యనే సోదరుడు యొక్క డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ గా ఏంటంటే డిగ్రీ కళాశాల మన తిరుమలాపురం కూడా చాలా గర్వకారణం. మనిషి పుట్టిన వాడు కాగలడు మరో బ్రహ్మ. సరే చాలా మంది కూడా విద్యను అభ్యసిస్తూ చాలా రకాలుగా కష్టాలు అనుభవించి ఒక ఉన్నతమైన తిరుమలాపురంకి గర్వకారణం. అయితే ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి యొక్క సభగా మన ఇక్కడ హిందూ వెంకటరామారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏంటంటే సరే ఇంతమంది ఇక్కడ చూసిన తర్వాత పిల్లల్ని ఏంటంటే పిల్లలు గమనించకపోవచ్చు. పిల్లల తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని విద్య యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాన్ని గ్రహిస్తూ విద్యావంతులుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కంపల్సరిగా ఏంటంటే మీరు ఏంటంటే సరే మనదేదో కొంచెం అయిపోయింది, తర్వాత మనము మన పిల్లలైనా ఏంటంటే నేటి రంగంలో చదువుకున్నపోతే దేనిలో కూడా రాణించలేదు. తప్పకుండా ఏంటంటే విద్యావంతులను చేసి ప్రతి రంగంలో రాణించే విధంగా ఈ పండుగలతో తల్లిదండ్రులు కృషి చేయాలి. దాదాపుగా పిల్లలు చదువుతున్నారు. నేను డిగ్రీ పిల్లలు కూడా చెప్తుంటాను. కానీ ఇక్కడ ఉండదురా ఊళ్ళో ఉంటే అంతా కూడా చేయకున్నారు. తప్పనిసరిగా ఏంటంటే మీరు చదివినటువంటి చదువుకో సార్థకత చేకూర్చాలి. తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారో దానికి ఒక ఏంటంటే ప్రయోజనాన్ని సమకూర్చాలి. తల్లిదండ్రులు ఏంటంటే కష్టపడి చేసినప్పుడు వాళ్ళని చివరి దశలో తర్వాత ఉన్నతంగా ఏంటంటే వాళ్ళకు కూర్చోబెట్టి మరి మనం ఏ విధంగా చదివించులో అటువంటి కష్టాలు లేకుండా వాళ్ళని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి చెప్తూ ఉంటుంది. నా స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఆయనకు మా స్కూల్లో చదివిండు, మా దగ్గరే చదివిండు. బి రాహుల్ అని చెప్పి మా సహోపాధ్యాయుని కుమార్
నా యొక్క ఉపాధ్యాయ వృత్తికి ఇక ప్రయోజనమైనటువంటిది ఇక అంతకన్నా మించింది ఏం కావాలి, ఎన్ని ఇచ్చినా కూడా దానికి పొందలేదు. అంటే డబ్బు ఉండొచ్చు పోవచ్చు, అది ఏంటంటే ఓడి పండ్లు అయితే పండ్లు ఓళ్ళు అయితే సరే. ఇక్కడ ఏంటంటే చాలా మంది కూడా తమ్ముడు ఏంటంటే ఈ యొక్క హైదరాబాద్లో సెటిల్ అయి దాదాపుగా వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళిన ఎంత కష్టాలతో వెళ్ళినో ఈనాడు వాళ్ళు చూస్తే గర్వంగా చెప్పుకుంటా. నేను చెప్పేటువంటి విద్యార్థులు మనకు వచ్చేసరికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సోదరుడు చిన్నారెడ్డి పేరు చెప్తా, సరిపడి కృష్ణారెడ్డి పేరు చెప్తా, తర్వాత ఏంటంటే భీమగా శ్రీనివాసరెడ్డి పేరు చెప్తా. వీళ్ళందరూ కూడా ఏ దశలో ఊరు విడిచి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో ఒక్కసారి అది నెమరేసుకుంటే కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. అంటే వాళ్ళు కష్టపడ్డారు, ఈనాడు ఏంటంటే సంతృప్తిగా కొనసాగిస్తున్నారు. కానీ తను సంపాదించిన దాంట్లో ఎందుకంటే మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇది కూడా ఒక విధంగా పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశమని నేను అనుకుంటా. అందుకోసము చదువు ప్రాముఖ్యత చాలా ఉన్నది. తప్పనిసరిగా ఏంటంటే చదువుకోవాలి, చదువుకొని పిల్లల్ని ఉన్నతంగా రాణింపజేయడానికి మార్గదర్శకంగా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని కొనసాగిస్తామని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఉంటుందని ఈ యొక్క ఈ దేశమైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యకారమైనటువంటి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారిని అభినందిస్తూ ఇంతమంది ఒక దగ్గర వేదికలు కూడా ఇప్పుడు ప్రశంసిస్తుంది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారికి శాఖలో సన్మానం చేయాల్సిందిగా చిన్నారెడ్డి గారిని పేర్కొంటున్నాం. పూజలకు గౌరవనీయులకు అందరికీ కూడా విజ్ఞప్తి, భోజన సమయం అవుతుంది కాబట్టి తీసుకోకుండా ఒక్కొక్కరు 2 నిమిషాలు నుంచి 5 నిమిషాల మధ్యలో తమ ప్రసంగాన్ని ముగించాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఇది బంధువులు నన్ను ఆదరించి అండగా నిలిచిన గ్రామ ప్రజలకు, ముఖ్యంగా నా తల్లిదండ్రులకు, నా ఉమ్మడి కుటుంబ సభ్యులకు, నా బంధుమిత్రులకు, నా ముఖ్యంగా నా వెన్నంటి ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి శిరస్సు వంచి ప్రాణాభివందనం చేస్తూ ఈ సన్మానాన్ని ముఖ్యంగా మా తాత గంగుల సాయిరెడ్డి గారికి అంకితం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ సమయంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వారందరికీ జన్మనిచ్చిన భగవంతుని స్మరించుకుంటూ సభా వేదిక పైన ఉన్న వారికి, సభా ముందున్న వారికి అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను. సభాయ నమః. ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారణమైనటువంటి నేను వాస్తవానికి నన్ను విషయంలో కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు వద్దనే చెప్పాను. కానీ పదే పడుతున్నప్పుడు నేను అంగీకరించి తప్పలేదు. వాస్తవానికి నేను ఈ సన్మానాలకు, సభలకు చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా నేను మొట్టమొదట ఒక విషయాన్ని చర్చించుకోవాలనుకున్నాను. నన్ను ఈ సన్మానానికి ఆహ్వానిస్తూ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టినందుకు సన్మానించడం జరుగుతుంది అన్నారు. కానీ నేను వాస్తవానికి గుర్తున్నట్టు ప్రిన్సిపాల్ కాను, ఎంపీసీ ప్రిన్సిపాల్. అంటే ప్రిన్సిపాల్ లేనందువల్ల ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. ఎందుకంటే ఒక డ్రామాలో ఒక పాత్ర పోషించినప్పుడు, ఒక అర్జునుడు పోషించాల్సినప్పుడు మనం పైకి వెళ్ళి నేను వ్యక్తిగతంగా రంగారెడ్డి లేకపోతే ప్రధాన వ్యక్తిని చెప్పుకోవద్దు. అర్జునుడు లాగా కృష్ణులాగా మనం ప్రదర్శించాల్సిందే. కాబట్టి నేను కూడా ఎంపీసీ అయినా ఏదైనా కూడా ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. కాబట్టి నేను తప్పదు ఆ విధంగా బాధ్యతలు స్వీకరించడం. అది ఇక్కడ ఈ సభలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకు చెప్పుకుంటున్నాను. నేను దాదాపు 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిని వ్యవసాయంగా కంప్లీట్ చేశాను. నాకు రావాల్సిన ప్రకారం లేకపోతే కొంత ఆదాయం లోపాలు అనేవి అన్నీ నేను స్వీకరించాను.
గౌరవ మర్యాదలు కూడా నాకు రావాల్సినవి వచ్చినాయి. ఇప్పుడే నాకు భగవంతుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి అంటే 30 సంవత్సరాలు కూడా నేను ప్రైవేట్ జీవితంలో పడి ఉన్నాను. అంటే గవర్నమెంట్ జాబ్ లేదు. మొన్న 24 జూన్ రోజు గవర్నమెంట్లో నా పోస్టును అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు 5 మంది నిధులను అబ్జర్వ్ చేస్తూ రెగ్యులరైజేషన్ చేసింది. అప్పుడు నాకు సంతోషం కలిగింది. ఎందుకంటే నా రిటైర్మెంట్ ఎఫ్ఐలోనే ఉంది. కనీసం 9 నెలలైనా కనీసం సంతృప్తిగానైనా ఒక రిజిస్టర్డ్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అవుతున్నా అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ ఆనందం క్షణాల లోపల మాయమైపోయింది. మరో 15 రోజుల లోపలనే ప్రిన్సిపాల్గా నీకు ఎఫ్ఎస్సి బాధ్యతలు ఇస్తున్నామని చెప్పి నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రావడం జరిగింది. అంటే ఇష్టంలో తిండి పెట్టి పైన గుండు పెట్టినట్టు నాకు తోచుకున్నాను నిజంగా చెప్పాలనుకుంటే. కానీ తప్పదు. నేను ఒకసారి నాకు ఉద్యోగమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆకాశవాణికి నేరుగా చూసుకుంటాను. చూసి ఆ భగవంతునే ప్రశ్నిస్తుంటాను. భగవంతుడు పెట్టిన బాధ్యత కాబట్టి ఏదైనా కూడా నివర్తించాలి. మరి ఎన్ని దినాలు నన్ను ఏ విధంగా నడిపించినావో ఇప్పుడు కూడా నేను నడిపించాలని భగవంతుడిని మొదలుపెట్టుకున్నాను. ఇప్పుడు సాగించడం తప్పదు కాబట్టి ఆ బాధ్యతను స్వీకరించాను. ముఖ్యంగా ఇక అవన్నీ ఉంటాయి. అవన్నీ విషయాలు చెప్తే కూడా మీకు ఇప్పుడు అవగాహన రావు. ఇప్పుడు గ్రామంలో వచ్చాను కాబట్టి గ్రామం తరఫున నేను ఏదో కొంత గొప్ప మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటరామారెడ్డి యొక్క ఒక్కని విన్నపాన్ని కాదలేక నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు చాలా మందికి అతనికి సహకరించవచ్చు, కొంతమంది దిగిన పరిస్థితిలో వచ్చిండొచ్చు, కొంతమంది తప్పదు కదా ఊరు ఉంది అని చెప్పి వచ్చిండొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ సందర్భంగా నేను ఊరి ప్రజలతో కానీ లేకపోతే విద్యావంతులతో కానీ విన్నపం చేసుకునేదంటే నా నుంచి శాశ్వత ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యేకో లేకపోతే మహిళకో ఒక ఎవరికో సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏదో ఒకటి కోరుకుని ఆశించి కానీ లేకపోతే ఏదో ఒకటి అభివృద్ధిలో తీసుకురావాలని మనం వినియోగించుకున్న సన్మానం తర్వాత వినపత్రాలు ఇవ్వడం ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ నేను అనుకుంటున్నాను వచ్చినప్పుడు నేనేం చేయగలుగుతాను ఈ గ్రామానికి విద్యావంతునిగా ఒక లక్ష్యాలుగా విద్యార్థుల యొక్క భాగవతులను తీర్చిదిద్దవచ్చు, లేకపోతే విద్యావంతుల యొక్క జీవితాలను పునరుద్ధరించవచ్చు. ఏమైనా చేయొచ్చు, చేసినా పూర్తి చేసుకున్నా అవి నిర్దాక్షణాలు ఉన్నాయి, అవన్నీ వేరు. ఈనాడు గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా గ్రామం వచ్చినాం, అనుకోని పరిస్థితుల్లో కూడా వచ్చినాం, రాముడు అనుకుంటూనే వచ్చినాం. మరి ఏం చేయగలుగుతా గ్రామానికి, ఏం కోరుతాను అని చెప్పి అనుకుంటూనే కూర్చున్నాం. కానీ ఎవరు ఏం కోరుకుంటుందో అతనికి మైకిచ్చాడు. వాస్తవానికి ఒకరు ఉపదేశించిన మైకిచ్చాడు. మరి నేను నాకున్నటువంటి పరిధి లోపల నాకు బలవంతులు ఇచ్చినటువంటి ఆయన ఆరోగ్యాలు కానివ్వండి, సంపదలు కానివ్వండి, లేకపోతే తెలివితేటలు కానివ్వండి, వాటిలో ఏమిటినైనా వేటినైనా ధరపోసి ఈ గ్రామానికి పేరు చేసేందుకు విద్యాలోకానికి అందులో నిశ్చయంగా వాస్తవానికి కొన్ని దాని మధ్యలో నాకు వల్ల ఈ ఊరికి చాలా దూరమే ఉన్నాను. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఒక శుభగడియలో లేకపోతే ఏవైనటువంటి శోభగడియలు పుట్టినప్పుడు మాత్రమే ఈ ఊరికి వస్తుపోతున్నాను. ఈ మధ్య నేను నిజంగా పెళ్ళిళ్ళు కానీ కావులు కానీ వచ్చినప్పుడు మాత్రం ఈ ఊళ్ళో నేను కనిపించడం జరుగుతుంది. మిగతా సమయాల్లో కూడా నేను కనిపించడం లేదు. వాస్తవానికి చెప్తాను అనేక సంఘటనల వల్ల అంత మాత్రం దూరమైన భగవంతుడు మళ్ళీ ఏదో ఒక బాధ్యత పెట్టాడు. కాబట్టి ఇక ముందు ఎక్కువగా ఈ గ్రామ విషయాల లోపల ముఖ్యంగా విద్యార్థి రంగం లోపల విద్యార్థుల లోపల ఏదో సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇతరమైన విషయాల లోపల పాల్పంచడం కాకుండా మీ సమస్యలు సాధించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అయితే కానీ విద్యకు చాలా నిర్వచనం ఉంది. చెప్పేవాడు ఒకసారి ఒక సభాస్థల్లో సభా వేదిక వాళ్ళు చెప్పే విద్యావంతుల కంటే కూడా సభాస్థల్లో ఉన్న వారే ఎక్కువ విద్యావంతులై ఉండవచ్చు. విద్య అంటే కేవలం చదువు రాని వాళ్ళు కూడా కానీ ఇప్పుడు ఉంటే మా సోదరుడు అనే చెప్తూ నాకందరికంటే కూడా మా ముకుందరని వాసుకులు ముకుందరని చాలా జ్ఞానం విషయంలో చాలా సంపాదించు అని చెప్పి అందులో అది నిస్సందేహం. నాకు కూడా మా సోదరుడు కూడా నాకు కూడా ఆంతరంగిక గురుతులు నిజంగా చెప్తున్నాను. అతని నుంచి మీరు ఎంతో మోటివేట్ చేయమన్నా, అతని నుంచి మీరు ఎంతో మోటివేట్ ఇక్కడ ప్రవర్తన
జరిగింది. కాబట్టి కేవలము అక్షరాలను మాత్రాన లేకపోతే పదవులపై ఉన్నంత మాత్రాన విద్యావంతులు కాదు. ఈ లోపల కూడా చాలా మంది ఉండొచ్చు. దత్తాత్రేయ చెప్పాడు, ప్రతి సన్నివేశం, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు కూడా నాకు విద్య నేర్పింది అని చెప్పాను. ఎప్పుడు ఎవరి ద్వారా మనకి ఏమొస్తుందో ఏం జ్ఞానోదయం కలుగుతుందో చెప్పలేదు. కాబట్టి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది నడవడిక ఉంటే ఏదైనా సాధించవచ్చు. మరి ఈనాడు గ్రామం ఉంది, గ్రామంలో కూడా నాకు వస్తుంది అనిపించింది. ఎంతమంది చేస్తున్నాము అని చెప్పి అడిగిన, ఎంతమంది చేస్తున్నారు, మనం చేస్తున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా ఏసీలో అని చెప్పి అన్నా. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటే అది కొట్లాటకు అయితే కాబట్టి విధంగా జరుగుతుంది అని చెప్పి అన్నా. మరి ఎందుకు వస్తున్నాయి ఈ కొట్లాటలన్నీ కూడా? ఎందుకు లేదు? ప్రతి కుటుంబంలో ఉంటారు కదా, వాళ్ళు సాధి అనుకోలేదా? గతంలో కూడా ఎక్కడ నడిచింది, ఇప్పుడు ఎందుకు నడుస్తుంది అంటే యువత మన జీవితం అనుకుంటుందా? ఎందుకు యువత జీవితం ఆడిపోతుంది? మనమే నిబద్ధతగా ఉంటే యువతను కంట్రోల్ చేయలేమా? అందరం ఒకేసారి ఒకే తాటిపైన ఉంటే ఇంకా అంగరంగ వైభవంగా ఈ వ్యవహారాన్ని కూడా అంటే ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా. మరి ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి నా మనసులో ప్రశ్న ఉదయించింది. కాబట్టి ఇదన్నిటికీ మూలకారణం ఏమంటే మనం ఆంతరికంగా మార్పు చేయబడాలి. ఆంతరిక అంటే మానసికంగా మనకు మార్పు రావాలి. అసలు ఏది మనిషి చచ్చేటప్పుడు ఎట్లా కావాలి అంటే ధైర్యంగా కావాలి. ధైర్యంగా ఎప్పుడు వస్తామంటే మన జీవితంలో ఎప్పుడు ఏ చిన్న తప్పు చేయకపోతే అప్పుడే మనం ధైర్యంగా వస్తాం. చచ్చేటప్పుడు బాధపడకుండా ఎన్నో ప్రాబ్లం వస్తాయి. అది చేయకుండా బాగుంటుంది, ఇది చేయకుండా బాగుంటుంది, జీవితం అధ్యక్షం ఇచ్చేసిన అని చెప్పి అదంతా ఎప్పుడు వస్తున్నటువంటి తప్పుదాల వల్లే వస్తుంది. కాబట్టి ముఖ్యంగా నన్ను విద్యార్థి లోపం పిలిచింది కాబట్టి విద్యార్థి లోపానికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. కేవలం చదువులు సర్టిఫికేట్లు మాత్రమే మీకు సరిపోవు. దీనికి తోడు ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. ఖచ్చితంగా దేవుని నమ్మండి, దేవుడు ఉన్నాడు అనుచడం అతడే మనకు బుద్ధి కూడా జ్ఞానం కూడా ఇస్తుంటాడు. ప్రతి కార్యక్రమం ఇచ్చేటప్పుడు, ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు మంచి చేయి చెడు చేయి మన అందరిలో వస్తుంది. ఇది మంచి, ఇది చెడు అని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే 75% మనకి ఇచ్చి 25% మనకు స్వాతంత్రం ఇస్తాడు. ఆ 25% అభ్యర్థం చేస్తావా, ఒప్పు చేస్తావా నీకు ఇష్టం. దాని నుంచి మీకు అర్థపడతాను ఉంటాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడికి కూడా ఒబీడియన్స్ గా అంటే భగవంతుడికి లోబడి ఉండాలి. అసలు మానవీయం వచ్చిన నాకంటే కూడా మనం ముఖ్యంగా మన ఊళ్ళో మనం ముఖ్యంగా ఇంతకుముందు నాన్న చెప్పాడు మన లోపల ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఉంది. మన పూర్వీకులు చేసుకున్న పుణ్యమే కానీ మనకు కొద్దిగా ఆధ్యాత్మికంలో కూడా కాలు పెడితే చాలు మనం ఎక్కడో వెళ్ళిపోతున్నాం. నిజంగా ఇదంతా ఏదో ఉంటేనే మనకు సాధ్యమవుతుంది నిజంగా చెప్పాలనుకుంటాం. కాబట్టి ఆధ్యాత్మిక చింతనలు మన పేదలుగా అంటే సమాంతరంగా మనం చదువుతున్న దానికి కానీ కేవలం చదువుతున్నదే కాదు, కేవలం ఏ పని చేస్తున్న కూడా ఆధ్యాత్మిక చింతన అంటే దైవపరమైన ఉపయోగించుకుంటే మన నడవడిలో మార్పు వస్తుంది. మనం ఉన్నటువంటి సభ్యంగా ఉంటుంది. అది సభ్యంగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా నడవడిని పెంపొందించుకోవడం మన చదువు కానివ్వండి, ఇతర మన ఉద్యోగాలు కానివ్వండి, మన ఇతర వ్యాపారాలు కానివ్వండి, ఇతర రాజకీయాలు కానివ్వండి, దేనికైనా కూడా దీన్ని జోడించాలి. అంటే మనం చేసిన వ్యాపారం లోపల కానీ, మనం చేసినటువంటి మన చదువు లోపల కానీ, మనం చేస్తున్న ఉద్యోగం లోపల కానీ, మనం చేస్తున్న ప్రతి కార్యం లోపల మనం ఎంతవరకు మంచి చేస్తున్నాం అనేది మన ప్రశ్నలు మనకు తెలుస్తుంది. తెలిసిన మనము ఇక్కడ మనం తప్పే చేస్తాం. ఎందుకు చేస్తామంటే దాని కొంత కష్టం ఒక విద్యార్థి వెళ్ళాలంటే కష్టం ఉంటుంది. కాబట్టి మనం సుఖానికి అలవాటు తొందరగా తప్పిదం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా భగవద్గీతను పెంపొందించుకోండి. ఆధ్యాత్మిక చింతనలో కూడా ఎప్పుడు కూడా నిబంధనలు ఉంది. మన నిత్య జీవితంలో మనం చేసే ఈ జీవనోపాధి కానివ్వండి, లేకపోతే మన సంపాదన కానివ్వండి, ఈ నిలబెట్టుకోవడానికి ఏవైతే చేస్తున్నామో వాటితో పాటు ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోండి. దానికి మన గ్రామము సభ్యమైనటువంటి వేదిక. అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాతావరణం ఎక్కడా లేదు. నేను ఇంత దగ్గర కూడా అప్పుడు రోజు ఒక్కసారైనా వాళ్ళ యొక్క గీతాలు కానివ్వండి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ కానివ్వండి దాన్ని నేను వింటూ ఉంటాను. కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి మీ దైనందిక జీవితంతో పాటు ముఖ్యంగా దైనందిక జీవితంతో పాటు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాముఖ్యత ఇవ్వండి. అప్పుడే మన జీవితం సౌకర్యంగా నడుస్తుంది. ఎందుకంటే మనం అనేక సంపాదించవచ్చు, ఒక మంచి దూరిపడుకోవచ్చు, ఇంత రాకపోవచ్చు. ఎందుకంటే ఈ మనసు ప్రశాంతంగా ఉంటే చింత చెప్పి బాగా వస్తుంది.
భూమి పట్టుకున్నప్పుడు నిజం బాగా రాకపోవచ్చు. అంటే దీని మానసిక పరివర్తన మేలు. మానసిక పరివర్తన ఉన్నప్పుడు మాత్రమే మనము బాగుపడతాము, జీవితం సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఆధ్యాత్మిక అంటే రమణ మహర్షి, నెక్స్ట్ ఏమన్నా ఉన్నారంటే మా సోదరులు ముకుంద వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళ ముందు మాట్లాడలేము, మాట్లాడితే నాకు తెలుస్తుంది ఏమేమి బాధలు ఉన్నాయని. అవి ఏమన్నా నా వంతు నేను గుర్తు చేసి సాల్వ్ చేయగలుగుతానా, మిగతా ఇతరులతో అందరితో సెండ్ చేసుకోవాలని చెప్పేవాడిని. కానీ చెప్పకుండా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఇక ప్రాణాయం అనేది ఎందుకంటే దూరం దూరంకి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అందరూ కూడా నిజంగా చాలా మంది. కాబట్టి మాకందరికీ నేను ఆనందంగా కలిగించాను, నేను కూడా సడన్గా వచ్చాను. మరొకసారి నేను ఇంకో విషయం చెప్తున్నాను. అసలు ఈరోజు నేను సమావేశానికి ఇక్కడ కాకుండా ఈ మధ్య రూపాయలు ఏర్పాటు చేసి మీరు అందరినీ అక్కడే ఆహ్వానించాలనుకుంటున్నాను. ఒక కొన్ని సందర్భాల వల్ల ఒక విధి రావడం వల్ల అది క్యాన్సర్ అయింది కాబట్టి ఇక్కడ తప్పలేదు. ఎందుకంటే ముఖ్యంగా మా చుట్టూరు వెంకటరామారెడ్డి గాయపరచబోదని మాత్రమే నేను చెప్పాలనుకుంది. ఎప్పుడు కార్యంలో కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా పాల్గొనేవాడిని. కాబట్టి తప్పలేదు, భగవంతుడే ఇచ్చింది. కాబట్టి ఇక నేను షేర్ చేసుకుంటా. ఆ భగవంతుని ఆశీస్సులు నాకు నిండుగా ఉంటాయి. కాబట్టి అతని ఆశీస్సులతో నేను ఇంకా మీకందరికీ నాకేమి నేను సాధించాల్సిన అవసరం ఏమి లేదు. మీ అందరికీ చెరువుడు వాడుగా ఉండడానికి, భగవంతులకు విద్యార్థులకు చెరువుడు కావాలని నేను మిగతా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలుపుతూ, సమయాభావం వల్ల నేను ఇంకా చాలా సేపు చేసుకోవాలనుకున్నాను ముఖ్యంగా. కానీ తర్వాత మళ్ళీ నేను నిర్వహిస్తుంటున్నటువంటి సెలవు. మన గ్రామంలో ఉన్న పెద్దలందరినీ సన్మానించుకోవడానికి ఒక కారణం ఏంటంటే మన ఊరు అన్నప్పుడే మన ఊర్లో శిఖర సమానులు వీళ్ళంతా దాదాపుగా వీటిలో చాలా మంది నాకు విద్య నేర్పిన గురువులు కూడా ఉన్నారు, మరి పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు అందరూ ఉన్నారు. ఇదేంటంటే మన ఊరి యొక్క గౌరవం. అంటే వాళ్ళని సన్మానించడము అంటే ఒక రకంగా మనము సన్మానించుకున్నట్టనే. వాళ్ళు మన ప్రతినిధులు, మన యొక్క ఫోర్ఫాదర్స్ లాగా. కాబట్టి ఇది వాళ్ళ కోసం చేసినట్టు కాదు. ఇది మనం ఎవరు, మన మనిషి ఎవరంటే మా చిన్నాన్న, పలానా మనిషి ఎవరంటే మా తాత, వాళ్ళ నుంచి మనం గౌరవం పొందుతున్నాం. కాబట్టి ఇది వాళ్ళకు గౌరవించేటంత పెద్దవాళ్ళ మనం అయితే కాదు, కానీ అది మనం తీసుకున్న గౌరవం లాగానే మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు పద్మారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎంత పెద్దగా జరుగుతుంది అది మేము ఏదో ఎక్కడో ఏదో సన్మానం చేస్తాం, ఇంటికి పంపిస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా అద్భుతమైన విషయము. ఒక ఎజెండా ఏం తయారు చేసిందో వాళ్ళు వినాయకుడిని నిమజ్జనము అనేది ఒక సబ్జెక్ట్. దాని మూలంగా మొదటిది పూజ, రెండవది సన్మానం, మూడవది భోజనం, నాలుగవది నిమజ్జనము అని ఇటువంటి ఒక ఎజెండా తయారు చేస్తుంది. సన్మానం అంటే చిన్న విషయం కాదు. ఇంతవరకు ఎవరు గెలవలేదు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి, గ్రామం లోపల సర్పంచ్ చేయను అంటాం. సర్పంచ్ ఒక్కటి ఏం చేయలేదు. గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళకి అండగా ఉండి ఏం పని చేయాలంటే చేయించుకోవాలి. అది ముఖ్య సమస్య. ఇలా సర్పంచ్ చేయడు, సర్పంచ్ ఏం చేశాడు, ఉద్యోగం. కానీ మనకి అండగా ఉండాలి పెద్ద మనుషులు. ఉన్నారు ఎందుకయా పెద్ద మనుషులు ఏం పని చేస్తున్నారు? వచ్చి కోసం కలిగినాడు, కొద్దిగా నీటి నిజానికి మంచి చెడ్డ గ్రహించి కట్టారు. నాకు ఎక్కువ తక్కువ విషయాలు చెప్పడానికి ఏమి మొదలే పెద్ద పెట్టేళ్ళు 2 నిమిషాలు ఇంకా కూడా దాసుడు కాకూడదు. ప్రతి దానికి కంట్రోల్లో పెట్టుకొని నడుచుకోవాలి. కనుక కొంచెం మానవత్వం గ్రహించుకొని మానవత్వం నుంచి ఊళ్ళే ఈ అల్లర్లు లేకుండా గడబడులు లేకుండా మంచిగా నడిపించుకోండి. పెద్ద మనుషులకు చెప్పేది ఒకటి, పెద్ద మనుషులు మాత్రము ఊరికి చెందినది వాసన లేని పువ్వు, గుణవంతం లేని పురంగు, ప్రేమ విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కొడుకు. అంటే ఇవన్నిటిని గుణవంతం లేని పురంగు, పెద్ద మనుషులు
కానీ చాలా యాత్రకు వచ్చింది. దయచేసి పోనీ ఒప్పుని అందరూ సహకరించి నడిపిస్తారు. పెద్ద ఘనత ప్రతి ఊరికి తెలిసిపోతుంది. ఈ సంగతి సన్మానం చేసేటంటే నేను మర్చిపోయిన ముసలను సన్మానం చేసేటంటే ఈ గొప్ప ఘనత. పెద్దలకు విన్నపం, అందరూ కూడా సమయభావం అవుతుంది. ఇంకా ముందల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీత సభాధ్యక్షుడు గవర్నర్ రంగారెడ్డి గారికి మరియు కూడా మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు మరియు యువకులకు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వీక్షించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం అని చెప్పేసి వెంకటరామరెడ్డి ఒక 10 రోజుల కింద అన్న ఇట్లా చేద్దాం ఎట్లా ఉంటుందంటే నేను ఫస్ట్ చాలా లైట్ తీసుకున్నాను, ఏం చేస్తాం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అందరు హరిబరి జీవితాలతోన ఈ ప్రోగ్రాం అనుకుంటాం మనం రెండు. నాకు గతంలో ఒకటి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే స్కూల్ లోపల నోట్బుక్స్ తర్వాత బ్యాగ్ అట్లాంటిది ఒకటి ప్లాన్ చేద్దామని అనుకున్నాం అందరం కూడా. అది అందరూ చింటూ అందరం కూడా ఒకసారి ఆలోచించి ఒకసారి చేస్తే బాగుంటుంది, దాన్ని పరిధి ఎట్లా ఉంటుంది అనేది మొదటి సమావేశం కాబట్టి మొదటి సత్కారం కాబట్టి నాకు సంతృప్తిగా ఉంది. మన గ్రామం లోపల మేము ఎక్కడెక్కడో పనిచేసినాం. వాస్తవానికి నేను కూడా సిటీకి దగ్గరలో ఒక 9 సంవత్సరాలు పనిచేసినాను. గ్రామం లోపల చదువుకున్న విద్యార్థులు కులమతాలకు అతీతంగా మంచి స్థానంలో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి చదివే పిల్లలు ఉన్నారు. వారందరికీ ఒక సూచన ఏంటంటే, అంటే వాళ్ళు చదువుకున్న క్రమం, వాళ్ళు అనుభవించిన జీవితాన్ని మేము చూసి నేర్చుకొని వాళ్ళ దాంట్లో ఒక 50% 40% అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మిగతా వచ్చే యూత్ కూడా అందరూ కూడా ఖచ్చితంగా మనం ఒక ఏదన్నటువంటిది ముందర ఉంచుకొని ఖచ్చితంగా చేయాలనేది నా యొక్క భావన. ఈ కార్యక్రమాలు మళ్ళీ ఇంకా మున్ముందు కొనసాగాలని, మన యూత్ అంతా కూడా పార్టిసిపేషన్ కావాలని. అయితే జనరల్గా కార్యక్రమం కోసమే మనము పెట్టుకోకుండా ఏదో ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కమల రాఘవేంద్ర రెడ్డి గారు కానిస్టేబుల్గా మద్దతు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెంకటరామరెడ్డి నాకు ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుందాం అన్నాడు. ఎందుకు లేదు వెంకటరాములు ఇప్పుడు ఆ ప్రోగ్రాము నాకు స్టేజ్ ఎక్కి సన్మానం చేయడం వలన మాట్లాడడం వలన ఇట్లా అయిపోతున్నా, దాన్ని చూసి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేరణ పొంది ఇంకా మీలాగా జాబులు తెచ్చుకొని చెప్పడం వలన ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అదే మేము కూడా అట్లా కావాలనే ప్రేరణ వస్తుందేమో, కొంచెం మోటివేషన్ తక్కువైంది, వీళ్ళందరినీ ప్రేరణ కొద్దిగా కలిగి వాళ్ళు చదువై పడవలు వేయడం మనం జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఎవరు వద్దనలేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఏది ఉన్నా సరే వస్తామని చెప్పడం జరిగింది. మీరు ఈ వేదిక మీద ఇంతకుముందు రంగారెడ్డి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను ఈ ఊరికి ఏం చేయలేదు చేస్తాను, నన్ను ఎవరు ఏం అడగలేదు అని అన్నాడు. నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఇట్లా స్టేజ్ ఎక్కి మీ యొక్క జీవితాన్ని ఇట్లా ప్రేరణగా చూపిస్తే చాలు, ఎంతో మంది ప్రేరణ చెందుతారు, అది చాలు, మీ మార్గదర్శకం చాలని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు కానీ స్టూడెంట్లు కానీ ఎవరైనా సరే మీ యొక్క చదువుతున్నప్పుడు మీ యొక్క ఏదని ఎనీ ప్రాబ్లం మేము చదువుతున్నాం సీరియస్గా ఒక దానికోసం ట్రై చేస్తున్నాము అంటే మీరు అది ఆర్థికంగా ఎవరికన్నా రికమెండేషన్ ఏది ఎనీవే చేయడానికి ఉన్న పుర ప్రముఖులు ఇక్కడ ఉన్న ఉద్యోగులు మా తోటి సోదరులు అంతా రెడీగా ఉన్నాం. ఏ విషయమైనా సరే ఎనీథింగ్ ఐడియా మెటీరియల్ ఎకనామికల్ రాజకీయంగా పొలిటికల్గా మీకు ఏది కావాలో చెప్పండి, దయచేసి అడగండి. మీరు మాకెవరు లేరు, మాకేం తెలియట్లేదు, ముందుకు ఎలా వెళ్ళాలో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, మేము కూడా ఉన్నాం, సన్నిహితులు ఉన్నాం. మేము అందుబాటులో లేమన్న విషయం మేము చేయలేమని ఏం ఫీల్ అవుతుంది. నాకు తెలిసి 99% వెంకటరాములకి అందుబాటులో ఉంటాడు. చింటు మామ నంబర్ కూడా అందరితో ఉంటుంది. ఇబ్బంది పడకుండా మీకు ఏం కావాలో చెప్పండి. కులాలు మతాలు రాజకీయం ఇలాంటివి లేదు బ్రదర్. అందరికీ ఊరు అనేది అభిప్రాయం అందరికీ ఉంది. ఊరికి చేయాలన్న సంకల్పం మాకు కూడా ఉంది. ఊళ్ళో ఎవరికైనా చేస్తాం. మీకు ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉంది, ఏదైనా మెటీరియల్ ప్రాబ్లమా, ఇన్స్టిట్యూట్ ప్రాబ్లమా, ఎకనామికల్, మళ్ళీ చెప్తున్నాను, కులాలు సంఘాలు ఏం అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, మీకు ఏది కావాలో
చెప్పండి, చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అది మాకు చెప్తానంత విధంగా మా రూపేణ ఏ రూపంలోనైనా మేము చేయగలుగుతాం. ఓకే, ఎవరైతే ఏ పని చేస్తారో ఆ పనిలో మీరు రాణిస్తే అదే విద్యావంతులు. నాకు తెలిసి 99% మద్దతులో నాకు ఇద్దరు పేర్లు అడుగుతారు జనాలుగా. మీరు ఎవరు సార్ అన్నప్పుడు నా తిల్లపురం అంటారు. మాకు ముకుంద తెలుసు, రంగారెడ్డి తెలుసు. ఆయన ముకుంద కూడా ఏం ఉద్యోగం చేస్తలేడు. కాకపోతే నాకు తెలిసి చుట్టుపక్కల ఊళ్ళంతా మొత్తం భక్తులే ఉండేటారు. మేము కూడా మా చిన్న ఆయన అని చెప్పుకుంటాం, గర్వంగా ఫీల్ అవుతాం. అంటే విద్య అంటే అరే మేము జాబ్ రాలేదు, చదువుకోలేదు ఆ ఫీలింగ్ కాదు. మీరు ఏదైనా మీ వృత్తి, మీ ఉద్యోగం, మీరు ఏ పని చేస్తున్నారో అందులో నిబద్ధతతో పని చేస్తే ఎక్కడికి విలువిద్య ఉండే. ఏకలవిడు ఏం చదువుకోవాలి, ఆయన కూడా విద్యలో ప్రావీణ్యం సంపాదించడం అదే విద్య అంటే విలువిద్య. విద్య అంటే నాట్ ఓన్లీ స్టడీ. మీరు చేసే పనిలా ప్రావీణ్యం సంపాదించి మీరు మనస్ఫూర్తిగా పని పెట్టి ముందుకు పోతే అదే విద్య అవుతుంది. సంపాదించారు. అదేవిధంగా సమయాన్ని ఉద్దేశించుకొని మాట్లాడాల్సిందిగా నేను కూడా ఆలోచన చేశాను. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఈ సాయంకాల సందర్భం లోపల నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమలపూర్లో ఇంతమంది మేధావులు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ తిరుమలపూర్ గ్రామం లోపల ఇంతమంది టీచర్స్ ఉన్నాము, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ లోపల పనిచేస్తున్నారు. ఇంతమంది మేధావులు ఉన్నాము ఈ గ్రామం లోపల. మరి ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే మన ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. ముందుగా మన ఊరికి కోదాపల్లి తిరుమలపల్లి వరకు రోడ్డు సౌకర్యం కావాలి. మస్తు వాటర్ ఉంది, వాటర్ సౌకర్యం కూడా కావాలి. ఈ తిరుమలపూర్లో ఈ గ్రామం లోపల చదువుకునే విద్యార్థులకు బుక్కులు ఇవ్వాలి. వాళ్ళకి ఏం తగ్గబడితే కూడా అవన్నీ మనం తెచ్చియాలి. ఎందుకంటే ఈ తిరుమలపూర్ గ్రామం లోపల ఇంతమంది విద్యావంతులు మేధావులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ నారాయణపేట మండలం లోపల నేను అబ్జర్వ్ చేస్తున్నా. నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ లోపల MA LLB కంప్లీట్ చేసుకున్నాను. నా వృత్తి విద్యాభ్యాసం లోపల తిరుమలపల్లి ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది సామాజిక వర్గం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మన గ్రామం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల లోపల దిగజారిపోతుంది. ఈ రోజు నారాయణపేట మండలం లోపల స్టార్టింగ్ నుంచి ఈ రోజు 2022 వరకు చాలా క్రైమ్ ఉంది. ఆ క్రైమ్ కూడా తగ్గించుకోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఇంతకు ముందు మన సారు చాలా విషయాలు చెప్పిండు, టైం కూడా లేదు. నేను కూడా చాలా మాట్లాడదాం అనుకున్నాను. ఈ గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా చదువు చాలా ప్రతి విద్యార్థికి ఆదర్శము. చదువు ఉండే దేశం లోపల ఎక్కడ కూడా మోసపోము. ఏం వర్క్ అయినా ఏం పనైనా చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదువుకొని మంచి మంచి డాక్టర్లు, IAS ఆఫీసర్లు, పోలీసులు, అదేవిధంగా అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దల అందరికీ మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా నా యొక్క మనవి చేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. సో విద్య అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. మన దగ్గర ఏం ఉన్నా లేకపోయినా విద్య ఉంటే మనల్ని అదే నడిపిస్తుంది. అది నేను నమ్మింది. మన ఊళ్ళో ఉన్న స్టూడెంట్స్ కూడా అదే నమ్మండి. మిమ్మల్ని ఎప్పటికైనా విజయం తీయాలని చేస్తుంది. థ్యాంక్ యూ. నిమజ్జన ఉత్సవం సందర్భంగా అందరూ ఒకసారి వినాయకునికి బోలో వినాయక్ మహారాజ్ కి, భారత్ మాతాకి. ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రంగారెడ్డి గారికి, గ్రామ మొదటి పౌరుడు గ్రామ సర్పంచ్ నరసింహ గారికి, మా గురువుడు, నేను నాన్న మర్చిపోయేటాడు కానీ నేను 6th క్లాస్లో నాన్న మాకు తెలుగు చెప్పిండు. మా గురువులైనటువంటి పద్మారెడ్డి గారికి, తాత రామరెడ్డి గారికి, నారాయణరెడ్డి గారికి, ఎంపీటీసీ బసప్ప గారికి, ఆధ్యాత్మిక మనందరికీ కూడా ఆధ్యాత్మిక గురువు ముకుందరెడ్డి గారికి, మైపారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, బాలకృష్ణరెడ్డి గారికి, అట్లాగే వెంకటయ్య గారికి అందరికీ కూడా నమస్సులు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గ్రామ యువకులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పెద్దలు. మన గ్రామంలో ఇంతకుముందు దాదాపు ఒక 10 సంవత్సరాల క్రింద చూసుకుంటే
ఈ చుట్టుపక్కల గ్రామాల కంటే మన గ్రామాల్లోనే ఎక్కువ విద్యావంతులు ఉండేది. చాలా ఉద్యోగస్తులు మనకు మారుమూల గ్రామాలు అయినప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ పరంగా మన ఊరు చాలా మిగతా గ్రామాలతో చాలా ముందు. ఇప్పుడు మిగతా కోటకొండ, అహ్మద్నాపూర్, అట్టగిరి ఆ గ్రామాల్లో కూడా చాలా మంది విద్యావంతులు ఉన్నారు. ఉన్నతమైనటువంటి పోస్టుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే మాకు ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పుడున్నటువంటి యువకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇతర ఉన్నత చదువుల రీత్యా కానీ వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ వాళ్ళ ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ, అభిమానం కానీ, ఈ గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలనే ఆలోచన ఉండొచ్చు వాళ్ళకు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు కూడా ఎందుకంటే ఒక గ్రామము అభివృద్ధి చెందాలంటే అక్కడ ముఖ్యంగా అక్షరాస్యత అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలి. వాస్తవంగా ఇక్కడి వనరులు ఉపయోగించుకుని చదువుకొని ఉద్యోగం చదువుతా ఇక్కడ పనిచేయాలని ఉండే, కానీ మాకు అవకాశం రాలే. చుట్టుపక్కల గ్రామాల్లో పనిచేసాం కానీ సొంత గ్రామాల్లో పని చేయాలి, అక్కడ కూడా చదువులకు విద్యను అందించాలి. అక్షరాస్యత వాస్తవంగా మాకంటే కూడా ఈ విద్యాపరంగా మన గ్రామంలో అక్షరాస్యతను పెంచడానికి విద్యార్థులు పిల్లలంతా కూడా విద్యావంతం చేయడానికి మాకంటే ఇక్కడ వేదిక పైన ఉన్నంత అందరికంటే కూడా ముఖ్యంగా వెంకటయ్య గారు అట్లాగే ఉత్తమరెడ్డి గారు వాళ్ళు ఎక్కువగా మన ఊరిలో విద్యార్థుల్ని చక్కగా చదివించడానికి ఎక్కువ కృషి చేసిన వారు. మాకంటే వాళ్ళే ఇక్కడ ఇప్పుడు సన్మానం అవుతారు. పెద్దలు చెప్పినట్టు అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షంకాతృప్తి యావత్ జీవంతు విద్యగా అన్నాడు. అన్నదానం గొప్పది, కానీ దానికంటే విద్యాదానం మహా గొప్పది. అన్నము ఆ పూటకు చుల్పాల ఆకలి బాగా తీరుస్తుంది, కానీ విద్యను దానం చేయడం వల్ల ఆ విద్యార్థి ఆ విద్య జీవితాంతం తోడుగా ఉండి ఆయనకు ఎంతో ఉపకరిస్తుంది. మరి గీతాల్లో స్థిరపడినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అభిమానంతో ఈ గ్రామానికి ఏమైనా చేయాలి, ఈ గ్రామానికి ఏమైనా ఉండవచ్చు. మేము ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా ఎందుకంటే విద్యాపరంగా కానీ అంటే పాఠశాల ఒక ఉత్తరాలకు కూడా మా సహకారం అందిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కృషి చేస్తున్నారు, వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఈ సందర్భంగా నాకు మన అయోధ్య కంటే ఇక్కడనే చాలా అంటే అందమైనటువంటి నగరం ఉంది. బంగారంతో పూసినటువంటి మేడలు ఉన్నాయి. పసిడి పంటలు కూడా కుదరలేదు. మనం అంతా కూడా ఇక్కడనే ఉందామని లక్ష్మణుడు అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే జర్నీ జన్మభూమి స్వర్గాదీ గైసి అభి స్వర్ణమై కనుక జర్నీ జన్మభూమి స్వర్గాదీ గైసి అంటే మన జన్మభూమి స్వర్గంతో సమానము. కాబట్టి మనము మన అయోధ్యకి వెళ్ళిపోవాలని చెప్తారు. అంటే మనకి చదువుతున్న విద్యార్థులు కూడా ఎంతో మంది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఉన్నతమైన పదవులు ఉన్నారు, పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా కూడా మన సొంత ఏ ప్రాంతం నుండి ఏ పరిసరాల నుండి ఏ వనరులు ఉపయోగించుకొని మనం ఈ స్థాయికి వచ్చామో ఆ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఆ ప్రాంతానికి అభివృద్ధికి కృషి చేయాలని తలం ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. కాబట్టి ఈ యువకులందరూ కూడా ఇక ముందు మన గ్రామం యొక్క అభివృద్ధికి మీరు చేసేటటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నేను ముందు నుండి ఇప్పుడు ఏ విధంగా సహకరిస్తున్నామో ఇక ముందు కూడా మా సహకారాలు ఉంటాయి అని తెలియజేస్తూ
ముగిస్తున్నాం. జై హింద్ జై బాబు. తస్మై శ్రీ గురవే నమః. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ 2 శ్లోకాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా గురు శ్లోకం చెప్పాల్సి వచ్చింది. ఈ రోజే మన గ్రామంలో వినాయక నిమజ్జనం లాస్ట్ నిమజ్జనము సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నందుకు ఈ కార్యక్రమం దివ్యంగా జరపదలుచుకున్నందుకు మన గణేశుని మనము ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా విద్యావంతులు మన తిరులాపురంలో వల్ల ప్రతి ఇంట్లో ఉన్నారు. ఏ ఇంట్లో వాళ్ళు ఏమైతే లేదు. ఈరోజు వందల మంది కూడా ప్రతి కాస్ట్లో ఉన్నారు, ప్రతి సామాజిక వర్గంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఆదిమత్యాలాగా బయటికి కనిపించడం లేదు. అందరు చదువుతున్నారు, హైదరాబాద్ చదువుతున్నారు, రామనాడు చదువుతున్నారు, నాగపల్లి చదువుతున్నారు, కాలేజీల్లో హై స్కూల్లో ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా తెలియకుండా వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఆదర్శంగా తీసుకొని ఇన్స్పైర్గా తీసుకొని అంత ముందుకు వస్తే వాళ్ళు కూడా దీనికి ఆదర్శంగా లేవడతారు. ముఖ్యంగా ఈరోజు ఈ ఆత్మీయ సందర్భంగా సమయం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ సమయం కూడా చాలా ఉండేది. ఎవరు కూడా నా యొక్క తిరులాపురం గ్రామం యొక్క యూత్ తరఫున కానీ ప్రజలు అందరినీ కూడా అందరి తరఫున వాళ్ళందరినీ కూడా చాలా అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఈరోజు పూర్వజన్మ సుఖత పరంగా ఈరోజు వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పదవిలో ఉన్నారు. ఈరోజు మన ఊరికి కూడా ఇంతమంది రిటైర్మెంట్ అయింది. ఇంకా చాలా మంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్స్ రాలేకపోయిండ్రు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఏంటంటే ఎవరెవరి పనులు ఎక్కడెక్కడ ఉంటామో మనకు అవి తెలియకుండా ఉంటాయి. అది ముఖ్యంగా ఒక వ్యక్తి ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే 2 ఆలోచనలు ఉండాలి. ఒకటి దైవభక్తి ఉండాలి, రెండవది దేశభక్తి ఉండాలి. దైవాన్ని ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి. దైవాన్ని ప్రేమించలేని వాళ్ళు దేశాన్ని ప్రేమించలేరు, దేశాన్ని ప్రేమించలేని దైవాన్ని ప్రేమించలేరు. కాబట్టి అన్ని కూడా 2 లేకుంటే వాళ్ళ లోపల రాక్షస గుణం వస్తుంది, వాళ్ళంత నాస్తికులు అయిపోతారు. కాబట్టి అది కాకుండా దైవము ప్లస్ దేశభక్తి 2 ఉండాలి. ఆ తర్వాత టీచర్ యొక్క బాధ్యత ఏమిటి, మరి టీచర్ ఎట్లా ఉంటే ఒక విద్యార్థికి 4 గోడల మధ్యన సినిమాను చూపిస్తాడు. మనం సినిమా టాకీస్లో పోయిన తర్వాత మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్తో ఆ సినిమాని మనం చూస్తామో ఎక్కడున్న మైండ్ పోకుండా అట్లా 4 గోడల మధ్య టీచర్ కూడా ఆ విద్యార్థి మొత్తం ప్రపంచం కానీ కుటుంబం కానీ సమాజం కానీ ఏదైనా ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా కనపడటం కూడా చూపించే బాధ్యత ఆ యొక్క గురువు పైన ఉంటుంది. ఆ గురువు అందుకనే విద్య అనేది ఒక కేవలం విద్య చదువుకోవటమే కాదు, ప్రతి తెలియని ఏ విషయం మనం తెలుసుకున్నా అది మనకు విద్యతో సమానమే. మీరు ఏది తెలుసుకున్నా విద్యతో సమానమే. కాబట్టి ప్రతి వ్యక్తి ఏది తెలియదో ఆ వ్యక్తికి మనం అంతా కూడా తెలిపి అది కాదు తప్పు, ఇది నిజము, ఈ విధంగా ఓడి మనం చెప్తామో అది మనకు ఒక విద్య లభించినట్లే, ఒక మంచి ఆయుధం మనకు దొరికినట్లే. తప్పులు చాలా మంది చేస్తున్నాము, తెలియక ఏమేమో చేస్తున్నాము. తెలిసిన వాటిలో తెలుసుకున్నాలి, అడిగి తెలుసుకుని ఈ విధంగా సమస్య వచ్చింది, నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి అర్థం చేసుకున్నాలి. ఒక తాగుబోతు చెప్తుంటాడు, నేను తాగుతారా కొంతమంది తాగితే సంవత్సరాలు తాగడం కొన్నిసార్లు కోపం వస్తుంది, మందు తాగడం కోపం వస్తుంది. ఆ తాగడం వల్ల వాడు ఎట్లా బాగా చేస్తాడు, ఆ తాగడం ఎట్లా మారుతాడు అంటే దాని సమయంలో ఒక స్టోరీ, దాని సమయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తే వాడు కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఈ సరికి ఈ విధంగా అయితే ఇట్లయితే నీకు మీ పిల్లలకి ఇట్లా వస్తుంది, ఈ విధంగా అయితే అని చెప్పి ఏదైనా డైరెక్ట్ ఎవరైనా తప్పు చేసినామంటే మనకు కోపం వస్తుంది. ఆ తప్పు చేయొద్దంటే మనకి ఏదో ఒకటి సందేశం చెప్పాలి, ఏదో ఒక సందర్భం చెప్పాలి. అప్పుడు వాడు మారే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు చాలా మంది ఈతున్నారు, ఈత కూడా సమాజంలో చూస్తూ నేను కూడా పిల్లల్ని తీర్చిదిద్దాలి, సన్మార్గం చేయాలి, ఒక ఆదర్శంగా తీసుకురాలి. తీసుకుంటూ మీ అందరినీ కూడా తీసుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇంతమంది సమావేశమైనందుకు వేదికను అలంకరించినటువంటి ఇక్కడ అందరూ ఉపాధ్యాయ బృందమే ఉన్నారు. వీళ్ళందరికీ నా యొక్క తెలియజేస్తూ 2 విషయాలు మీ ముందు మాట్లాడదలుచుకున్నాను. కులములో ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు అని గుణము చేత వెలయు వలములోన మలయజము ఉన్నట్లు విశ్వనాభిరామ వినురవేమ అని వేమన పద్ధతి. అయితే విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం జరపాలి, ఈసారి వినాయక నిమజ్జనం రోజు జరపాలి అని చెప్పి
అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, ఇప్పుడు జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కావచ్చు, ఒక కెమెరా, డ్రోన్ కెమెరా కావచ్చు, మామూలు కెమెరా కావచ్చు, అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక సినిమా రూపంలో అందరి కళ్ళ ముందుకు భవిష్యత్ తరాల వారికి చూపించాలి. మన గ్రామ వైశిష్ట్యం అనేది కులముల వనితారెడ్డి యొక్క ఆలోచన కాబట్టి ఆయనకు ఈ వేదిక నుంచి గ్రామ ప్రజల నుంచి మా యువత అందరి తరఫు నుంచి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సుభాష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములై నా ఆలోచనలకు, నా ఆశయాలకు అనుగుణంగా నాతో నడిచి వచ్చి నా ఆలోచనలకు కావచ్చు నాకు మద్దతు ఇచ్చి నాకు ఎల్లవేళగా అండగా ఉన్న నా సోదరులు మరియు మా ఆత్మీయులు, మన తిరుమలాపూర్ కుటుంబ సభ్యులు, కులమతాలకు అతీతంగా నన్ను గౌరవించి ఆదరించి వెన్నట్టు నిలిచిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ఈ వేదిక నుంచి సరస్వతి వారికి అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. సుభాష్ రెడ్డి గారు ధన్యవాద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమ సన్మాన గ్రహీతలు, గ్రామ పెద్దలు, విద్యావంతులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు కార్యక్రమంలో భాగస్వాములై విజయతీరాలకు నడిపించిన పుర ప్రముఖులు అందరికీ కూడా భావి భారత నిర్మాణ సంకల్పంలో తమ బాధ్యతను నిర్వర్తించడంలో గురుతులందరికీ కూడా మరొకసారి ఈ వేదిక ప్రతి సంవత్సరం జరిగేందుకు పునరావృతమయ్యేందుకు దోహదపడుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు అండదండలు అన్ని కూడా గ్రామాభివృద్ధిలో సంపూర్ణ సహకారం ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. शांति शांति शांति। जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की।